ఉన్నవి ఇంపార్టెంట్ చూద్దాం ఇక్కడ రైట్. ఓకే, ఇంటర్వ్యూ చార్ట్ లో మనకి ఇలా కొన్ని ఇస్తాడండి. ఇది ఒక ఇక్కడ ఏం చేశాడంటే ఒక ఇంటర్వ్యూలో ఒక ఎంప్లాయీ టేబుల్ ఇచ్చాడు. ఈ ఎంప్లాయీ టేబుల్ లో ఐడి, నేమ్, శాలరీ, డిపార్ట్మెంట్ ఉంది. ఐడి 1 2 3 4 5 6 7, నేమ్ జాయ్ హెన్రీ ఎస్, ఇలా శాలరీ ఉంది, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఎంప్లాయీ టేబుల్. ఎంప్లాయీ టేబుల్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ టేబుల్ కూడా ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్ లో డిపార్ట్మెంట్ ఐడి, డిపార్ట్మెంట్ నేమ్, 1 2 ఐటీ సేల్స్, రైట్. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్. క్వశ్చన్ ఏంటంటే టాప్ 3 సాలరీస్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ అడిగాడు. టాప్ 3 సాలరీస్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్. అయితే మీరు సీక్వెల్ క్వరీ అయినా రాయండి, పైస్పార్క్ క్వరీ అయినా రాయండి, రైట్. ఇక్కడ ఏమంటున్నాం, టు ఫైండ్ ద టాప్ 3 సాలరీస్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ యూ కెన్ యూస్ కాంబినేషన్ ఆఫ్ సీక్వెల్ క్వరీస్ అండ్ విండో ఫంక్షన్స్ ఇన్ పైస్పార్క్. ఇలా అయినా చేయొచ్చు. హియర్ అన్ ఎగ్జాంపుల్ హౌ యూ కెన్ అచీవ్ దిస్. ఓకే, చూద్దాం క్వరీ. సో ఇలా అయినా రాయండి, లేదా డైరెక్ట్ సీక్వెల్ క్వరీ అయినా రాయొచ్చు. సీక్వెల్ క్వరీ అయినా రాయొచ్చు. ఇక్కడ ఈ ఫస్ట్ ఈ టూ థింగ్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే ప్యాకేజెస్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే విండోస్ ని ఫంక్షన్స్ హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి, రైట్. రైట్, ఇక్కడ అన్నాడు అజ్యూమింగ్ యూ హ్యావ్ ద ఎంప్లాయీ అండ్ డిపార్ట్మెంట్ టేబుల్స్ ఆల్రెడీ లోడెడ్ ఇన్ టు డేటా ఫ్రేమ్, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ అయ్యా అనుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే విండోస్, ఇక్కడ క్రియేట్ ఎ విండో స్పెసిఫికేషన్ పార్టీషన్ బై డిపార్ట్మెంట్ ఐడి అండ్ ఆర్డర్ ఐడి, రైట్. ఇక్కడ ఒక వేరియబుల్ ఇచ్చాడు విండోస్ అండర్ స్పెసిఫిక్ అని. విండో డాట్, విండో అనేది ఒక ఫంక్షన్ అండి. విండో డాట్ పార్టీషన్ బై అంటే డిపార్ట్మెంట్ ఐడిని పార్టీషన్ చేస్తున్నాడు. అండ్ ఆర్డర్ బై ఈ ఫంక్షన్ అలియాస్ నేమ్ ఎఫ్ అని ఇచ్చాడు. ఎఫ్ డాట్ డిజెండింగ్ శాలరీ డిజెండింగ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మీరు ర్యాంక్ ఫంక్షన్ కాలమ్ అప్లై చేస్తున్నాడు. మీకు తెలుసు, మీకు ర్యాంకు, డెన్స్ ర్యాంకు, రైట్, రో నెంబర్, ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను నేను. ఎప్పుడు యూస్ చేస్తాం, విండో ఫంక్షన్ వాడామంటే ఐదర్ ర్యాంక్ కానీ, డెన్స్ ర్యాంక్ కానీ, రో నెంబర్ కానీ యూస్ చేస్తాం. ఓకే, రైట్. ఇక్కడ ఈ కండిషన్ ఏమంటున్నాడు, యాడ్ ఏ ర్యాంక్ కాలమ్ టు ది డేటా ఫ్రేమ్ బేస్డ్ అపాన్ ది విండో స్పెసిఫికేషన్. ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేశాడు, ర్యాంక్ అండర్ స్కోర్ డిఎఫ్ అని. ఎంప్లాయీ డాట్ ఇది ఎంప్లాయీ టేబుల్, ఎంప్లాయీ డాట్ విత్ కాలం అంటే ఒక న్యూ కాలం యాడ్ చేస్తున్నాడు. విత్ కాలం, ఆ కాలం నేమ్ ఏంటి, ర్యాంక్ అని ఇస్తున్నాడు. ర్యాంక్ అని ఇస్తుంది. ఇక్కడ ఎఫ్ డాట్ ర్యాంక్ ఇది ర్యాంక్ ఫంక్షన్. ఎఫ్ డాట్ ర్యాంక్ ఓవర్ విండో స్పెసిఫికేషన్. ఇది సీక్వెల్ క్వరీ కూడా చూసామండి మనం. సీక్వెల్ క్వరీస్ లో కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసి మనము డూప్లికేట్స్ డేటాని ఎలా డిలీట్ చేస్తాం, ఆ తర్వాత మనం ర్యాంక్ ఎలా అప్లై చేస్తాం, డెన్స్ ర్యాంక్ ఎలా అప్లై చేస్తాం, రైట్, రో నెంబర్ ఎలా అప్లై చేస్తామో చూస్తాం. ఈ ర్యాంకు, డెన్స్ ర్యాంకు, రో నెంబర్ వచ్చినాయి అంటే డెఫినెట్లీ ఓవర్ అని వస్తుంది. ఓవర్ ఫర్ ఈ విండో స్పెసిఫికేషన్ అంటే ఇక్కడ పార్టీషన్ గా వచ్చింది అంత వస్తుంది. ఈ ర్యాంక్ అనేది ఫంక్షన్, రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఫిల్టర్ ది డేటా ఫ్రేమ్ టు ఇంక్లూడ్ ఓన్లీ టాప్ 3 సాలరీస్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్. ఫిల్టర్ చేస్తున్నాడు. ఈ వేరియబుల్ డాట్ ఫిల్టర్ ఎఫ్ డాట్ కాలమ్ ర్యాంక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. మనం ఏం అడిగాడు పైన, ఇక్కడ ఏం అడిగాడు, టాప్ 3 సాలరీస్ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్. ఇన్ కేస్ ఇది డిఫికల్టీగా అనిపిస్తే సింపుల్ సీక్వెల్ క్వరీ అయినా నేర్చుకోండి, నో వరీస్. సింపుల్ సీక్వెల్ క్వరీ అయినా నేర్చుకోండి. ఈవెన్ సీక్వెల్ క్వరీలో అయినా బెటర్ ర్యాంక్ ఫంక్షన్ యూజ్ చేసి చూడండి. ఓకే, సీక్వెల్ క్వరీలో అయినా ఇక్కడైనా సరే ఫంక్షనాలిటీ సేమ్ అలాగే ర్యాంక్ ఫంక్షన్ వాడతాం, విండో స్పెసిఫికేషన్, విండో ఫంక్షన్ ఇవన్నీ వాడతాం. కరెక్ట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని. నెక్స్ట్ జాయిన్ చేస్తున్నామండి. జాయిన్ ద డిపార్ట్మెంట్ టేబుల్ టు గెట్ ద డిపార్ట్మెంట్. ఇక్కడ వరకు ఎంప్లాయీ టేబుల్ నుంచి డేటాను తెచ్చేసుకొని ఇక్కడ ఫిల్టర్ చేసేసి ర్యాంక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అన్నాం అంటే ఏమవుతుంది, ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ టాప్ 3 సాలరీ ఫ్రమ్ ఈచ్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఫైనల్ గా ఏం చేస్తున్నాం, డిపార్ట్మెంట్ టేబుల్ కి జాయిన్ చేస్తున్నాం, లెఫ్ట్ అవుటర్ జాయిన్ యూజ్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, లెఫ్ట్ అవుటర్ జాయిన్ అంటే లెఫ్ట్ టేబుల్ లో ఉన్న అన్మ్యాచ్డ్ రికార్డ్స్ ప్లస్ బోత్ టేబుల్స్ లో ఉన్న మ్యాచ్డ్ రికార్డ్స్ తో మనకు డిస్ప్లే అవుతుంది.